ప్రతి ఆదివారం మా ఇంట్లో వాషింగ్ డే అనమాట. ఈ వారం అంతా మాసిపోయిన బట్టలన్నీ పోగు చేసుకొని ఆదివారం మాత్రం నీట్గా వాష్ చేసుకుంటాం. ఇంకా నేనైతే వాషింగ్ మిషన్ లో బట్టలన్నీ కూడా బకెట్లు వేసేసాను. మా ఇంటి ముందు అయితే బాల్కనీ ఉంటది అనమాట, అక్కడైతే ఎండేసుకోవచ్చు. ఇంకా మా ఆయనకైతే చెప్పాను, నేను బకెట్ తో బట్టలు తీసుకొని వస్తాను, నువ్వు ఫ్రంట్ నుంచి వీడియో తీయు అని చెప్పి. అందుకే నాకైతే నవ్వొస్తుంది. సరే రేపటి నుంచి నేనైతే దొరకను, ఈ రోజు నీ ఇష్టము, ఏం చెప్పినా చేస్తానని వీడియో అయితే తీస్తున్నారు. ఈ బాల్కనీలో ఎక్కడ లేని దుమ్ము ధూళి అంత కూడా ఇక్కడే ఉంటది అనమాట. ప్రతిరోజు కడిగినా సరే రైలింగ్ అనేది దుమ్ము పట్టేస్తుంది. ఖచ్చితంగా బట్టలు ఆరేసుకునే ముందు ఒకసారి అయితే తుడుచుకోవాలి. అలాగే ఇక్కడ ఎండలు ఎలాగున్నాయి, గాలి కూడా అంతేనండి. అసలు బయట ఏ వస్తువు ఉంచినా, ఏ బట్టలు ఉంచినా, ఏది ఉంచినా సరే 5 నిమిషాలు ఎగిరిపోయి ఎక్కడికో వెళ్ళిపోద్దాను. అందుకే ఈ బట్టలు పెట్టుకునే క్లిప్లు అయితే ముందు జాగ్రత్తగా ఎక్కువ అయితే తెచ్చి పెట్టుకున్నాం. సాయంత్రం అయితే ఒక ప్లేస్ కి అయితే తీసుకొని వెళ్తాను అన్నారు, ఎక్కడికో చూడ. ఇంత కష్టపడి ఈ పనులన్నీ చేసి అలసిపోయిన అనేసి నా కోసం అయితే బటర్ మిల్క్ కలిపి అయితే ఇచ్చాడు. తర్వాత ఇంకిద్దరం కలిసి చేపలు తెచ్చుకున్నామని చెప్పాను కదా, నేనైతే 4 ముక్కలు అయితే ఫ్రై చేసుకున్నాను, ఆయన అయితే కర్రీ చేసుకొని అయితే తిన్నారు. ఇంకా అన్నీ తినేసాక ఇంకా నాకు ఇప్పుడైతే వేడిగా టీ అయితే తాగాలని ఉందనమాట. ఇప్పుడు టీ పెట్టమంటే ఏమంటాడో చూడాలి. రోజైతే నేను టీ చేసి ఇస్తాను. ఈరోజు ఒక్కరోజు కాబట్టి వాడుకోమని చెప్పాడని ఈ రోజుకైతే టీ చేయమని చెప్పాను. వీడియో నచ్చితే లైక్